నేను శివకుమార్ రొక్కం. సంక్రాంతి నుంచి రైతు భరోసా ఇచ్చేందుకు రెడీ అయింది రేవంత్ సర్కార్. అయితే పంటలు సాగు చేసే రైతులందరికీ వర్తింపజేయాలని కేబినెట్ సబ్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు తెలుస్తోంది. ఎన్ని ఎకరాలైనా ఇవ్వాలని, ఐటీ చెల్లించే వారికి ఆర్థిక సాయం అందించాలని అభిప్రాయపడింది. ఇక యాసంగిలో 80 లక్షల ఎకరాల్లో రైతులు పంటలను సాగు చేస్తున్నారు. గత వానాకాలంలో పత్తి వేసిన 40 లక్షల ఎకరాలు కలిపి మొత్తం 1,20,00,000 ఎకరాలకు పథకం అమలు చేయాలని సూచించింది. పథకం కోసం గ్రామ సభల్లో రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవాలని కోరింది. అయితే అప్లికేషన్లు తీసుకోవడంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పదే రైతులను ఇబ్బంది పెట్టి అప్లికేషన్ల పేరుతో కాలయాపన చేస్తున్నారని సీరియస్ అవుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఇవాల్టి డిబేట్లో మనం చర్చించబోతున్నాం. నాతో పాటు డిబేట్లో పాల్పంచుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ నుంచి తొట్ల స్వామి గారు, అలాగే ప్రముఖ విశ్లేషకులు డాక్టర్ జయరాం గారు. మరి కాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్యానలిస్ట్ కూడా మనతో జాయిన్ అవుతారు. ఇద్దరికీ నమస్కారం. ముందుగా స్వామి గారు, మీతోనే స్టార్ట్ చేస్తున్నా. సంక్రాంతి నుంచి రైతు భరోసా పథకం అమలు చేయాలి, ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుంది. అయితే ఎవరైతే పంట పండిస్తున్నారో, ఎన్ని ఎకరాలు ఉన్నాయన్న దాంతో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాలకు పంట వేస్తున్నారో ఆ పండించేటటువంటి పంటకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయాలని ఒక డెసిషన్ తీసుకున్నట్టు కేబినెట్ సబ్ కమిటీ ప్రభుత్వానికి సిఫార్సు చేసినట్టు కూడా వార్తలు వస్తున్నటువంటి పరిస్థితి ఏంటి? ముఖ్యంగా దీనికి సంబంధించి అప్లికేషన్లు కూడా తీసుకోబోతున్నారనేటటువంటి వార్తలు ఉన్నాయి. ఏం చెప్తారు? ముఖ్యంగా ముందుగా మీకు జీనిస్ ప్రేక్షకులకు, అదేవిధంగా ప్యానల్ నుండి మిత్రులందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వము వచ్చి ఏడాది కాలం అవుతా ఉంది. గత ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్కలన్నీ కూడా, వివరాలన్నీ కూడా ఈ ప్రభుత్వం దగ్గర వారి అప్లికేషన్లు కావచ్చు, వారికి చెల్లించినటువంటి వివరాలు కావచ్చు, పూర్తిగా సమాచారం ప్రభుత్వం దగ్గర ఉండి ఉన్నది. కొత్తగా ఈ సంవత్సరంలో ఏదైతే వారు ఈ వానాకాలం ఇవ్వాల్సిన పంటకు ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు తీరా యాసింగి పంటలు కూడా ఆల్రెడీ నాట్లు స్టార్ట్ అయిపోయినాయి. రెండో పంట వేస్తా ఉన్నారు. ఇప్పుడు కమిటీ భేటీ కావడం, దాని మీద కొత్తగా అప్లికేషన్ అని ఇంకో కొత్త అంశాన్ని తీసుకొని వచ్చి ఈ ప్రభుత్వంలో ప్రజలలో ఏదో ఒక అడావిడి, ఒక ఆందోళన, గందరగోళం సృష్టించే ప్రయత్నం చేస్తా ఉన్నారు. నిజానికి ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉన్నాక ఇంకా కొత్తగా అప్లికేషన్ తీసుకోవాల్సిన అవసరం ఏమున్నది? రెండోది, డిప్యూటీ సీఎం గారు చెప్తా ఉంటాడు, ప్రభుత్వము శాటిలైట్ తో సర్వే చేస్తాము, మేము ఏ పంట చేసింది, ఎక్కడ కాలికున్నది, ఏం చేసింది మేము శాటిలైట్ తో సర్వే చేస్తామని చెప్పేసి అన్నాడు. శాటిలైట్ తో సర్వే చేసినప్పుడు మళ్ళీ ఇంకా అప్లికేషన్ ఎందుకు అవసరం? శాటిలైట్ తో సమాచారంతో తీసుకోవచ్చు కదా వారు. అంటే శాటిలైట్ తోటి తీసుకుంటామని చెప్తా ఉంటారు, ఒక దిక్కు సర్వే చేస్తామని చెప్తారు, వేసిన భూములకే అని చెప్తా ఉంటారు. రెండోది వచ్చేసి మళ్ళా కొత్తగా అప్లికేషన్లు తీసుకుంటామని వారే చెప్తా ఉంటారు. ఇప్పుడు ఒక కొంతమంది ఏం చెప్తుంటారు, 6,200 ఇవ్వాలి, 6,500 ఇవ్వాలి, 7,500 ఇస్తామని చెప్పేసి వారు చెప్పడం జరిగింది. అంటే రెండు పంటలకు కలిపి 7,500 చొప్పున 15,000 రూపాయలు ఇస్తున్నారా, ఇస్తలేరా అనేది ఇవాళ ప్రజలకు, ఈ యొక్క రైతులకు స్పష్టంగా వారు చెప్పాల్సిన అవసరం ఉన్నది. వారు 15,000 రూపాయలు ఇవ్వకుండా కేవలం 7,500 రూపాయలు ఇస్తే ఒక పంట పైసలు ఎగ్గొట్టిన వాళ్ళు అవుతారు. లేకుండా దీనికి అనవసరంగా వారు తప్పించుకున్న ప్రయత్నంలో వారు ప్రజలను మోసం చేసే ఉద్దేశంతో ఇవాళ కొత్త కండిషన్లు, ఆ రోజు వారు మేనిఫెస్టోలా మేము వీరికి ఇవ్వము, వారికి ఇవ్వము, వేసిన పంటలకు వేస్తాము, భూమి ఉంటే ఇవ్వము, కొద్దిసేపు ఇన్కమ్ ట్యాక్స్ ఉంటే ఇస్తాము, ఆ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళకు ఇవ్వము అని రకరకాల పనులతో ఈ తాత్సారం చేస్తూ వారి ముందుకు పోకుండా ఒక అడుగు, 2 అడుగులు వేసుకుంటా రైతులను అందరినీ ఈ పెట్టుబడి అందించకపోవడం వల్ల రైతులు సగం మంది పంట వేసుకోలేదు. ఈసారి పంట ఎందుకంటే వేసుకోలేదు అంటే, రైతులకు ముందు పంట పైసలు ఇస్తా కదా రైతులు పంట వేసేది, పెట్టుబడి సాయం కదా ఇది సబ్సిడీ కాదు, ఇంకోటి కాదు కదా. పెట్టుబడి సాయం అంటే ముందుగా ఇస్తే వేస్తారు, వాళ్ళు వేయలేదంటే మీరు ఇవ్వలేదు కారణం కదా ఇలా రైతుల పంట తక్కువ వచ్చిందన్నా, వారు పంట వేయలేదన్నా మీరు పెట్టుబడి ఎగ్గొట్టడం వల్లనే చాలా మంది పెట్టుబడి లేక పేద ప్రజలందరూ కూడా, పేద రైతులందరూ కూడా, 1-2 ఎకరాలు ఉన్న వాళ్ళందరూ కూడా మీరు పైసలు ఇవ్వకపోవడం వల్ల వాళ్ళు పంట వేయలే. మీరు ముందే పైసలు ఇచ్చుంటే వాళ్ళు పంట వేసేవాళ్ళు. కాబట్టి ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము, కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యము అని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నా ఉన్నాం. మీరు కనుక ఇలాంటి మీ సమాచారం ఏదైతే గ్రామ సభలు పెడుతున్నారో
మీరు గ్రామ సభలో మీ అభిప్రాయం తీసుకోండి. మీ మీద ఉన్నటువంటి అభిప్రాయం ఏదైతుందో ప్రజలలో రైతుల మీ పట్ల ఉన్నటువంటి వైఖరి ఏందో వారు స్పష్టంగా చెప్పడం జరుగుతుంది. నిజంగా మీ ప్రజాప్రతినిధులు కానీ ఇంకెవరు కానీ ఆ గ్రామ సభలలో పోలీసులు లేకుండా అటెండ్ కాండి, వారి యొక్క అభిప్రాయం తీసుకోండి, వారు ఏం చెప్తారో వినండి, చేయండి. అంతేగాని ఇవాళ అప్లికేషన్లని ఈ కొత్తగా అప్లికేషన్లు తీసుకుంటామని మేము ఇంటిటివ్ ఇవాళ ఆన్లైన్ టెక్నాలజీ వచ్చింది. అందరూ కూడా కేసీఆర్ ఏ రోజు కూడా గతంలో ప్రభుత్వం ఏ రోజు కూడా ఇంటిటివ్ ఎవరికి ఇవ్వాల, ఇంటిటివ్ ఎవరికి ఇవ్వాలి, ఆన్లైన్ చేసింది అకౌంట్స్ ఉన్నాయి అందరి దగ్గర, ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఇంటిటివ్ ఇస్తామని చెప్పేసి అంటే ఈ డంబాచారం యొక్క ప్రభుత్వం యొక్క అనవసర ప్రచారం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు రైతుల పట్ల అని మేము తెలియజేస్తాం. రైట్. జయరాం గారు మీకేమనిపిస్తుంది రైతు భరోసాకు సంబంధించి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి స్టెప్స్? అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా కొంత కేబినెట్ సబ్ కమిటీ వేయడం కావచ్చు, ఈ రకమైనటువంటి చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటూనే ఉంది. ఫైనల్లీ కొన్ని లీకులు అయితే బయటకు వస్తున్నటువంటి పరిస్థితి. సంక్రాంతి నుంచి అయితే రైతు భరోసా ఇవ్వబోతున్నారు, కాకపోతే పంట ఏ మేరకు వేస్తే దాని వరకు కూడా ఇస్తారనేటటువంటి వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా అప్లికేషన్లు అయితే తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏంటి మీ ఒపీనియన్ ఏంటి జయరాం గారు? శివ, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు, జీ న్యూస్ ప్రేక్షకులకు, యాజమాన్యాలకు నమస్కారాలండి. దీంట్లో మనము గమనించాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. ఒకటే కాదు, రెండు కాదు, అసలు మాట్లాడాల్సిన విషయాలు. రైతు బంధు అనగానే జనరల్ గా ఏమనుకుంటారంటే రైతులకు నిజంగా ఏదో డబ్బులు ఇస్తున్నారు, రైతులు బాగుపడిపోతున్నారు, రైతులకు ఇంతకంటే గొప్పగా ఏముంటుందని ఇది ప్రచార ఆర్భాటం, ప్రభుత్వాల ప్రచార ఆర్భాటము. ఇది ఒక ఎలక్షన్ ఓటింగ్ ఎలక్షన్ ఒక స్టంట్ లాగా దీన్ని చిత్రీకరించుకున్నారు. ఎలక్షన్లోకి రాగానే, ఎలక్షన్ లో ముందున్నాయనగానే దీన్ని ఒక పెద్ద గొప్పగా చూపించుకునే ప్రయత్నము గత ప్రభుత్వం చేస్తున్నది. ఈ ప్రభుత్వం కూడా అదే డ్రామాలు చేస్తున్నది. ఇది ప్రచార ఆర్భాటం తప్పితే నిజంగా కనుక రైతులకు వస్తుంటుందా, నిజమైన రైతులకు డబ్బులు ఇస్తున్నారా అనే దాన్ని ఒకసారి మనం పరిశీలిద్దాము. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే తెలంగాణ లోపల భూమి కోసము, భుక్తి కోసము, ఇక్కడ ఉండే ప్రజల విముక్తి కోసమే భూమి మీద పోరాటాలు జరిగినాయి. ఇంత భూమి మీద పోరాటాలు జరిగినా కూడా ఇక్కడ ఎవరి దగ్గర భూములు ఉన్నాయి అంటే ఎస్సీల దగ్గర భూములు లేవు, ఎస్టీల దగ్గర భూములు లేవు, బీసీల దగ్గర భూములు లేవు. ఉన్నా కూడా అరకుర భూములే ఉన్నాయి. ఏంటంటే ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఎంత కొట్టుకున్నా కూడా 5 ఎకరాలకు మించి బీసీల దగ్గర భూములు ఉన్నాయని అనుకోవటం లేదు. బీసీలు అంటే ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఇక నేను బీసీల వరకు బార్డర్ లైన్ పెడుతున్నాను. అంత ఎక్కువగా ఉన్నాయని నేను అనుకోవటం లేదు. ఉన్నా కూడా చాలా తక్కువ, అంటే ఒక 1%, 2% 5 ఎకరాలకు దాటి ఉన్నాయి. వీళ్ళు ప్యూర్ గా వ్యవసాయాన్ని నమ్ముకొని, వ్యవసాయ కూలీలుగా వ్యవసాయాన్ని నమ్ముకొని, వ్యవసాయం కోసం బతికే జీవితాలు ఇవి. ఈ బిలో 5 ఎకర్స్ ఉన్నారు. వీళ్లకు ఇక్కడ ఏం చేస్తుందంటే గత ప్రభుత్వం ఇస్తున్నా అనే పేరుతోని, రైతులకు ఇస్తున్నాం అనే పేరుతోని విచ్చలవిడిగా ఓపెన్ ల్యాండ్లకే కాదు ప్లే గ్రౌండ్ లో కూడా డబ్బులు ఇచ్చేసింది. అలా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. అది పెత్తందారులకు, భూస్వామి వాళ్ళకు కూడా ఇచ్చిన దాఖలాలు. అట్లా డబ్బులు చాలా నాశనం అయిపోయింది. ఇప్పుడు ఏం చేసిందంటే ఇట్లా చెప్పేసి ఈ 5 ఎకరాలు కాకుండా 7 ఎకరాలు వీళ్ళొక బార్డర్ లైన్ చేసుకున్నారు. 7 ఎకరాల భూములు ఎవరికి ఉంటాయి అంటే, నా అబ్జర్వేషన్ లోపల, ఐఎమ్ ఎ వెరీ క్లియర్ అబ్జర్వేషన్ ఫర్ దిస్ పర్టికులర్ మ్యాటర్, ఇది అబోవ్ బీసీస్ అంటే ఇతర కులాలకు, లేదా బీసీలలో, ఎస్సీలలో వెరీ రేర్ 1% కూడా ఇందులో ఉండకపోవచ్చు. 1%, 99% ఉన్నత కులాలకు మాత్రమే ఉన్నాయి. ఇది వాస్తవం. 7 ఎకరాల వరకు 5 ఎకరాలకు మించున్నాయి అంటే అది ఉన్నతమైన వర్గాలకు, ఉన్నతమైన కులాలకు, భూస్వాములకు ఉన్నాయి. ఈ 7 ఎకరాలు ఎట్లా డివైడ్ చేసుకున్నారు? 30 ఎకరాలు ఉన్నట్టు అయితే భార్య పేరు మీద, భర్త పేరు మీద, కూతురు పేరు మీద, కొడుకు పేరు మీద, అల్లుడి పేరు మీద ఈ 30-40 ఎకరాలను డివైడ్ చేస్తే 5 నుంచి 7 ఎకరాల మధ్యలో వస్తుంది. ఇది వాస్తవం. అంటే రేవంత్ చాలా తెలివిగా ఏం చేశాడు, నేను చాలా సందర్భంలో చెప్పాను. ఇక్కడ ఒక పెద్ద మోసం ఏం జరుగుతుందంటే, గత ప్రభుత్వం చేసింది కులాన్ని, కుటుంబాన్ని కాపాడుకునే ప్రయత్నం లోపల సర్వనాశనం అయిపోయింది, ఆ పేద వంశం తగిలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా అదే కులాన్ని, కుటుంబాన్ని కాపాడుకోవటం లోపల ఇప్పుడు కూడా నిమగ్నం అయిపోయి మూసీ నదులకు ప్రక్షాళన కాదు, అసలు ఈ కాంగ్రెస్ పార్టీ తీసుకుపోయి అని లేచి తొక్కి ప్రక్షాళన ప్రజలు చేస్తారు. ఇది నా ఆక్రోశం కాదు, ఆవేదన కాదు, ఇది వాస్తవిక పరిస్థితులను, ఇది ఒక కన్నీటి వెద.
దీనికి ఏమాత్రం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం సిగ్గు లేకుండా, ఏమాత్రం సిగ్గుపడకుండా అబద్ధాలను కూడా, మోసాన్ని కూడా, కులాన్ని కూడా, ఇంకా చెప్పంటే రాక్షసత్వానికి కూడా రైతు బంధు అని పేరు చెప్తున్నారు కూడా. ఎందుకు సిగ్గుపడండి అయ్యా, ఎందుకు సిగ్గుపడండి? పేరు పేదలది, దోసుకోవడం ఒక కులాంది. వాటా పేదలది, ఈరోజు లాక్కోవడం నీ కుటుంబాంది. అప్పుడు ఇప్పుడు ఏం గొప్పగా ఉంది గనక ఆ రోజు అధికారంలో ఉన్న ఒక కుటుంబం తీసుకుంటే బంగారు తెలంగాణ పేరుతోనే బరిదెంగించి మొత్తం రాష్ట్రాన్ని కొల్లగొట్టుకుంటూ వస్తే, ఈ రోజు నీ అన్నదమ్ములు కూడా అసలు కనీసం కార్పొరేటర్లకు కూడా పనికిరాని వ్యక్తులు ఈ రోజు ఏకంగా మొత్తం ప్రోటోకాల్లో ఉండేసి పోస్టాలు వేసుకునే స్థితికి వస్తే అది నీ కళ్ళకు కనిపించడం లేదు, మైండ్ దొబ్బిపోయింది. ఈ రోజు నీకు వచ్చి 7 ఎకరాలకు ఒక బార్డర్ లైన్ పెట్టున్నాం. మనం మాట్లాడిందంతే, అప్పుడు మేము మాట్లాడింది బిలో 5 acres అని మాట్లాడాం. రేవంత్ కానీ, నేను కానీ మేము మాట్లాడేది, రాహుల్ కూడా నిరుపేద రైతులకు అని నడిపోయింది. ఇక నిరుపేద రైతులు నువ్వు పంచిన దాంట్లో లిస్ట్ ఇస్తావా? నువ్వు చేయగలుగుతావా? చెయ్యలేవు. ఆ దమ్ము ధైర్యం నీకు లేదు. మోసం మోసం మోసం. ఆ రోజు ఒక కుటుంబం, ఈ రోజు బంగారు తెలంగాణ పేరు మీద దోసుకోవడం ఒక గత ప్రభుత్వం వంత అయితే, ఈరోజు ప్రజలు అంటే ఎవడు? ప్రజలు నీ మినిస్టర్లు ప్రజలు, నీ మినిస్టర్ల కుటుంబాలు ప్రజలు. ఈరోజు ఒక కుటుంబం కాకుండా ఇంకో కొన్ని కుటుంబాలు కలుపుకుంటే ప్రజలు. ఈరోజు నువ్వు దోసుకోవడం కోసం నీ అన్నదమ్ములు, నీ కుటుంబం, నీ కులం, ఈరోజు ప్రజలు. వీళ్ళనా ప్రజలు అంటే ఈ దోచుకోవడానికి ముద్దుగా కొత్త పేర్లు పెట్టేసి దోసుకోవడానికి ఏమాత్రము నీతి నియమాలు ఉన్నాయని అనుకోవటం లేదు. దీనిపైన నిజంగా కనుక ఒక శ్వేతపత్రాన్ని ఎవరికి ఇస్తున్నావు, దాంట్లో ఎంతమంది పేర్లు ఉన్నాయి, ఇది మండల స్థాయి లోపల కనుక నువ్వు కనుక పెట్టినట్టు అయితే మేము డెఫినెట్ గా రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద తీసుకుంటాం, ప్రజల ముందు పెడతాం. కానీ ఇది ఒక పెద్ద మోసం తప్పితే దీనివల్ల ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదు. నిరుపేద రైతులు ఈ రోజు పంట వేసుకోలేని పరిస్థితి. స్వామి ఈ విషయంలో శివ స్వామి విషయంలో ఒక పాయింట్ విషయంలో నేను ఏకీభవిస్తున్నాను. నిరుపేద రైతులు పంట వేసుకోవాలంటే డబ్బులు కావాలి. వాళ్ళను పక్కదోవర పట్టియాలనుకుంటే, మళ్ళీ 7 ఎకరాలను చూపించుకోవడానికి ఇవ్వాలనుకున్నప్పుడు వీళ్ళను పక్కదోవ పట్టించేసి ఈ 7 ఎకరాల ఉన్న వ్యక్తులకు, నీకు సంబంధించిన వ్యక్తులకు పైసలను పంచుకోవడం కోసం మాత్రమే ఈ డ్రామా. ఇంకా వేరే కన్ఫ్యూజ్ లేదు. నువ్వు కాంప్రమైజ్, ప్రజల కోసం నువ్వేం కాంప్రమైజ్ కావు. రైట్. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి రమేష్ గారు జాయిన్ అయ్యారు. నమస్తే రమేష్ గారు, నా ఆడియో క్లియర్ గా ఉందా మీకు? రమేష్ గారు, రైతు భరోసా పేరుతో కాంగ్రెస్ సర్కార్ డ్రామా ఆడుతుంది అనేది విపక్షాల వాదన. అలాగే జయరాం గారు కూడా ఏం చెప్పారు అనేది మీరు ఆల్రెడీ విన్నారు. ఏం చెప్తారు రైతు భరోసా మీద వస్తున్నటువంటి విమర్శలకు సంబంధించి? ఇది నేను మాట్లాడడంలో, మనం అడగడంలో తప్పులేదు, కానీ ఒక నిందించడం తప్పు. వాస్తవాలు గ్రహించాల్సిన అవసరం ఉన్నది. ఇక్కడ రైతులకు మనం ఇవ్వాల్సింది ఏంది? రైతులకు భరోసా ఇచ్చేసే కార్యక్రమం పెట్టినాం. రైతుల దగ్గర యాసంగిల పంటలకు డబ్బులు ఇవ్వాలని దాని ముఖ్య ఉద్దేశం కదా. రాళ్ళు రప్పలకు ఇవ్వాలనేది ఇక్కడ ఉద్దేశం లేదు కదా. ఒట్టి ఖాళీ స్థలాలకు మనం రైతులు ఇచ్చేదే పంట కోసం, పంట పండించడానికి కోసం, వాళ్ళకు కావాల్సిన పనిముట్ల కోసం, పైసల మన విత్తనాల కోసం మనం డబ్బు చెల్లించాలి. ఆ డబ్బులు చెల్లించడానికే కదా మనం చేసే ప్రయత్నం ఇది. 2000 నేను చెప్తున్నా కదా, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో సాగు చేయని భూములకు 21,284 కోట్లు రాళ్ళు రప్పలున్న భూములకు ఇచ్చాడు. ఇది న్యాయమా? ఒకటి నాకు చెప్పండి. అంటే ఆ భూములు ఎవరికి ఉంటాయి? సాగు చేయని భూములు ఎవరికి ఉంటాయి? దొరలకు ఉంటాయి. నువ్వే చెప్తున్నాడు మనోడు. నేను ఇప్పుడు దాన్ని రద్దు చేశాను కదా. ఎవరైతే వాస్తవంగా రైతులు వాళ్ళు పంట పండించడానికి ఎవరైతే ముందుకు వస్తారో ఆ లెక్క కూడా ఉంది కదా. 1.5 ఎకరాలకు సాగు భూమి ఉంది మన తెలంగాణ. 1.5 ఎకరాలకు సాగు ఉంది. మరి వాళ్లకు చెందాలి కదా. ముఖ్యంగా పంట పండించడానికి డబ్బు చెల్లాల్సిన అవసరం ఉంది కదా ఎవరైనప్పటికీ. దాని మన నియంతృత్వం ఎక్కడున్నది, దాని స్వార్థం ఎక్కడున్నది, దాని చెడుతనం ఎక్కడుందో నాకు అర్థమైంది. ఇది మొత్తం కమిటీల ద్వారా అధ్యయనం చేసి ఒక ఉపసంఘాలు పెట్టి ప్రతి ఒక్కటి కూడా ప్రజలతోటి వివేకమై
మమేకమై కానీ రమేష్ గారు అప్లికేషన్ లో తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. ఏంటి అప్లికేషన్ లో ఆవశ్యకత ఏముంది? అప్లికేషన్ లో స్వీకరించిన ద్వారా ఆన్లైన్ లో స్వీకరించిన, ఆఫ్లైన్ లో స్వీకరించిన రైతులను ఇబ్బంది పెట్టినట్టు అవుతుంది అనేది విమర్శలు ఉన్నాయి కదా. రైతులు ఎక్కడండి, ఎక్కడన్నా పోయి దేశం పడి అదే గ్రామంలో దరఖాస్తులు పెట్టుకోవాలి. 5-6 తేదీలు ఇచ్చారు. దాన్ని ఏమున్నాయండి, దరఖాస్తు ఫామ్ ఉంటుంది, నింపేసి పెట్టించి ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు సరైన పద్ధతిలో నడపడానికి అన్ని అవగతవకలు ఉన్నాయనే దాని మీదనే కదా దృష్టి సాధించడం. ఒకసారి ఇవన్నీ కూడా కంప్యూటర్ అయినప్పుడు ప్రజలకు కూడా, మన ప్రభుత్వాలకు కూడా తెలుస్తుంది ఇంత అనేది విషయం. అది కూడా ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా. ఈరోజు దొడ్డు బియ్యము ఎంత అవినీతి జరుగుతా ఉంది, దాన్ని సన్న బియ్యం ఇవ్వడానికి గల కారణాలు ఏంటి? రైతు భరోసా కింద ఎందుకు డబ్బులు వృధా ఖర్చు చేయాలి? ఎన్ని కోట్లు? 21,280 కోట్ల ప్రజాధనం పడ్డది. గుట్టలకు రాను రబ్బలకు పంట పండిన వాళ్ళకి ఇచ్చడం అనేది అది మంచి పద్ధతి కాదు. వాస్తవంగా పంట పండించడానికి న్యాయం జరగాలి. అది ఇక ఇప్పుడు దాంతో ఏంటంటే, ఇంకొకటి విషయం ఏంటంటే, ప్రజలు సంతృప్తిగా అది నిజంగా న్యాయంగా మనం ఇచ్చినట్టయితే ప్రజలు కూడా హర్షిస్తారు. అరే పంట ఊర్లో కూడా ఇప్పుడు 4 ఉన్నారు, ఆ గుట్ట కూడా ఇచ్చిన పైసలన్నీ అవుతున్నాం, అవి రాళ్ళకు కూడా తీసుకున్నామని అవుతున్నాం. అలా కాకుండా పంట పండించడానికి డబ్బియా, అది ఏ రకమైన వ్యక్తులు ఎప్పటికి కూడా ఇది ఏంటంటే ఈ రకంగా మనము ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. మనము అపనిందలు వేయడం అనేది ఇంకో విషయం. సరే, అన్యాయం జరిగితే మాట్లాడడానికి అందరూ మాట్లాడతాం, కానీ న్యాయంగా వాస్తవంగా ఇలా ప్రభుత్వం ఒక మంచి దృఢ నిర్ణయం తోటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించి ఆశించి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయకుండా చూడండి. ఇప్పుడు ఆ 21,000 కోట్ల రూపాయలు ఉంటే ఎంత అభివృద్ధి చెందుతుంది? వేరే రోడ్లు కానీ మంచి కానీ చెడ్డ కానీ అటువంటి దానికి మనము చేయాల్సిన అవసరం ఉన్నది. వినిపిస్తుందండి? రైట్. ఓకే రమేష్ గారు, మళ్ళీ వస్తాం మీ దగ్గరికి. రైట్, స్వామి గారు ఇప్పుడు రమేష్ గారు చెప్పినట్టు ప్రభుత్వం దగ్గర గతంలో ఆల్రెడీ సమాచారం ఉండి ఉన్నది. అలా శాటిలైట్ తో సర్వే చేసి ఎవరిది కరెక్ట్ కాదో డిలీట్ చేయొచ్చు. అంటే ఎవరైతే పంట వేయకుండా తీసుకుంటారో దాన్ని డిలీట్ చేయడానికి ప్రభుత్వం దగ్గర పూర్తి సమాచారం ఉంది. అయినప్పటికీ ఇప్పుడు కొత్తగా సర్వే చేయాల్సిన అవసరం లేదు. రమేష్ గారు అర్థం చేసుకోవాలా. రెండోది వచ్చేసి, ఇలా గతంలో కౌలు రైతులకు ఇస్తామని మీరు ప్రకటించారు. కౌలు రైతుల లెక్క ఎంతమంది కౌలు రైతులు ఉన్నారు, ఏం కౌలు రైతులు ఉన్నారు ఇప్పటివరకు మీకు తేల్చిరండి? సంవత్సరం అయింది ఇప్పటికీ. ఒక కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు మీకు తెలంగాణలో లెక్క తేల్చిరా? కౌలు రైతుల అప్లికేషన్లు కానీ వాళ్ళ దగ్గర ప్రాసెస్ లేదు. వాళ్ళు మొత్తం స్టార్ట్ కాలే ప్రాసెస్. కౌలు రైతులకి గతంలో ప్రభుత్వం ఇవ్వలేదు. మీరు ఇస్తా అని చెప్పారు 12,000 రూపాయలు. మరి దానికి లెక్క తేల్చారా? ఇంకోటి, రమేష్ గారు లైన్ ఉన్నా లేరో ఇప్పుడు? రమేష్ గారు చెప్పారా? పంట పెట్టుబడి సాయం. ఇది పెట్టుబడి సాయం అన్నప్పుడు పంట వేసినాక ఇస్తారా, వేసే ముందు ఇస్తారా? వానాకాలం పంట అయిపోయింది, ఆ సాయం వేయలేదు. పంట వేసే ముందు కదా ఇవ్వాల్సింది సాయము. పంట అయిపోయినాక కాదు కదా. గత ప్రభుత్వం ఎప్పుడు కూడా పంట వేయక ముందుకు ఇచ్చింది. ఇలా పెట్టుబడి పైసలు లేకపోవడం వల్ల, ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వము చాలా మంది పంట వేయలేదు. కాబట్టి మీరు వేయడానికి ఇయ్యనంటా ఉన్నారు. ముందే కదా ఇవ్వాల్సింది పంట. ఇప్పుడు యాసింగ్ పంటలు నాట్లు వేస్తున్నారా లేదా? ఊర్లలోకి మీరు వెళ్ళి సర్వే చేయండి. నాట్లు వేస్తున్నారు. మీరు ఎప్పుడు వేసినాక ఇస్తే ఎట్లా పెట్టుబడి ఎట్లా అవుతుంది? అది వేసినాక ఇస్తారా? వేయక ముందుకు ఇవ్వాలా? అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా నిద్రపోతా ఉన్నది. ప్రజలు పట్టించుకుంటా ఉన్నది. ముఖ్యమంత్రి గారు ప్రగల్భాలపై చాలా చాలా పెద్దగా చెప్పారు. అప్పుడు ఇవాళ ఆగండి, రేపు మీకు 2,500 4,000 పెన్షన్ వస్తుంది, ఒక్క నెల ఆగండి, నాకు రిజల్ట్ రాగానే 4,000 వస్తుంది, ఒక్కరోజు ఆగండి, ప్రచారం అయిపోతుంది, ఎల్లుండి రిజల్ట్ వస్తుంది, మీకు 4,000 2,500 4,000 వస్తుంది, మీరు 10,000 కాదు మీకు 15,000 ఇస్తా. 15,000 అని వీడు 7,500 6,500 అనేది మీరు లెక్క తేల్చకుండా 6,500 కొద్దిసేపు అంటారు, 7,500 కొద్దిసేపు అంటారు. అది క్లారిటీ చెప్పట్లేదు. ఇప్పుడు 2 పంటలు కల్పిస్తున్నా ఒకటే పంట ఇస్తారా? ఒక పంట ఇస్తే ఒక పంట ప్రజలకు కుట్ర మోసం చేసినట్టే కదా. మీరు ఒక పంట ఎగ్గొట్టిస్తున్నారు. వానాకాలం పంట ఇంకా ఇవ్వలేదు కదా. ఇవ్వకపోవడం వల్ల చాలా మంది ఇప్పుడు యాసింగ్ పంట కూడా వేయలేదు కదా. దానికి ఎవరు బాధ్యులు? మీరే కదా. తెలంగాణలో పంట తగ్గిపోవడానికి, పంట వేయకపోవడానికి కారణం ఎవరంటే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా కొత్తగా అప్లికేషన్ ఎందుకంటే ఆల్రెడీ బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న అప్లికేషన్లు అన్ని ఉన్నాయి. అలా మీరు శాటిలైట్ తో సర్వే చేస్తుంటారు. ఆ శాటిలైట్ తో సర్వే చేసినప్పుడు ఆ పంట ఏదో డిలీట్ చేస్తే అయిపోతుంది. అలా పేరు
కానీ మీరు మన కొత్తగా అప్లికేషన్ తీసుకొని అలాంటి రైతులు వ్యవసాయానికి ఒకరోజు బంద్ చేసుకొని రైతు అనేవాడు బావి కాడికి పోకుండా పంట కాడికి పోకుండా ఒకరోజు బంద్ చేసుకొని పని 2-3 రోజులు పని బంద్ చేసుకొని మీ అప్లికేషన్ కోసం క్యూ లైన్ లో నిలబడాలా. అప్పుడు మీరు విచారిస్తారు. అంటే ఇదేది వెనుకపోతా ఉందా ఈ టెక్నాలజీ, ఈ ప్రభుత్వం వెనుకపోతా ఉందా ముందుకు పోతా ఉందా? మీ దగ్గర సాంకేతిక సమాచారం లేదా, ప్రభుత్వం దగ్గర లేదా? ఈ ముమ్మాటికి ఈ రైతులను మోసం చేస్తా ఉన్నారు, రైతులపై కుట్ర చేస్తా ఉన్నారు, రైతులకు అన్యాయం చేస్తా ఉన్నారు, ప్రభుత్వం నిద్రపోతా. ఓకే స్వామి గారు ఇదే అప్లికేషన్ సంబంధించి ఓకే స్వామి గారు, రమేష్ గారు ఇదే అప్లికేషన్ సంబంధించి జయరాం గారు కూడా ఏమంటారు విన్న తర్వాత మీరు ఇద్దరికి కలిపి సమాధానం ఇద్దరు. కానీ జయరాం గారు అసలు అప్లికేషన్లు తీసుకోవాలనుకోవడం కరెక్టా రాంగా? అప్లికేషన్స్ ఇప్పుడు ఒకటండి, అప్లికేషన్స్ నేను ఈ విధానమే తప్పంటున్నాను. అప్లికేషన్ లో న్యాయం ఎక్కడుంది? బీఆర్ఎస్ చెప్తున్న అప్లికేషన్స్ కానీ కాంగ్రెస్ చెప్తున్న అప్లికేషన్స్ కానీ మోసంతో కూడుకున్నవి. ఇదంతా ఇది ప్రజల కోసం చేస్తున్నది కాదు. అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ చేసిన కుట్ర ఉంది, మోసం ఉందో దాన్ని కంటిన్యూషన్ లోపల ఆ కొన్ని వర్గాలను కట్ చేసేసి ఇంకొక వర్గానికి ఇచ్చుకోవడం అంతే తప్పితే అప్లికేషన్ లోపల నిజాయితీ ఉంటుందని నేను అనుకోవడం లేదు కూడా ఉంటుంది అనుకోవడం కాదు. వెతకదు, భూతద్దం పెట్టి చూసినా వెతకదు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మనం రైట్ డిక్లరేషన్ లేకపోతే వరంగల్లో తీసుకున్న సభ సారాంశాన్ని కనుక తీసుకున్నట్టు అయితే నిరుపేద రైతులను కాపాడుకోవాలి, కౌలు రైతులను కాపాడుకోవాలి, భూమి మీద బతికే వాళ్ళని కాపాడుకోవాలా అనేది ప్రధానమైన నిదానం ఆ రోజు రాహుల్ది. దాన్ని మేము ప్రజల ముందుకు ప్రతి గడపకు తీసుకెళ్లగలిగాం. దాన్ని ప్రజల ముందు ఈ రోజు పేదల కోసము నిజంగా కనుక ధరణి పోర్టల్ విషయంలో కానీ లేకపోతే భూముల అంశాల విషయంలో కానీ అనేక హత్యలు ఆత్మహత్యలు జరుగుతున్నది. ఇవి ఆగాలి, పేద రైతులను కాపాడుకోవాలి, చిన్నగా ఒక ఎకరం భూమి ఉన్న వాడిని కాపాడుకోవాలి, అర్ధెకరం భూమి ఉన్న వాడిని కాపాడాలి, గుంటలలో ఉన్నవాడిని కాపాడుకోవాలి. దాని నేపథ్యం లాస్ట్ కు భూమి జాగాలు కూడా కొల్లగొట్టుకుపోతున్న వ్యక్తులు, గద్దలు లాంటి వ్యక్తుల దగ్గర కాపాడాలనేది మేము ప్రజల దగ్గరికి వెళ్ళాము, మాట్లాడాము. దాని ప్రతిఫలంగా ఆ ప్రభుత్వము పోయింది, కొత్త ప్రభుత్వం వచ్చింది. కానీ ఇప్పుడు చేస్తుంది కూడా అదే ధోరణి. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే విషయం మారలేదు, విషయం అదే, ఆ మోసమే ఇక్కడ ఇప్పుడు మళ్ళీ జరుగుతుంది. కాకపోతే ఇప్పుడు ఇది కొత్త రకమైన మోసం. ఏంటి అంటే దీంట్లోపల ఎస్సీల భూములు ఎన్ని ఉంటాయి, ఎస్టీల భూములు ఎన్ని ఉంటాయి, బీసీల భూములు ఎన్ని ఉంటాయి, పేద రైతుల భూములు ఎన్ని ఉంటాయి, కౌలు రైతుల భూములు ఉంటాయి. ఇవి లెక్కలు చెప్పండి మీకు. చాత ఇది కాంగ్రెస్ చెప్పదు, బీఆర్ఎస్ అడగదు. బీఆర్ఎస్ కావాల్సింది ఏం కావాలి? సో ముందు కావాలి, ముందు ఇవ్వాలి. మేము చేసింది నువ్వు చేసింది ఏమన్నది బొంద చేసినావు, మోసమే కదా. ఇప్పుడు చేస్తున్నది ఏమున్నది? అప్పుడు దినాలు చేస్తే ఇప్పుడు రేవంత్ దింపుడు గల్లని చేస్తున్నాడు. మొత్తం మీద చేసింది అయితే ఒకటే, జనాన్ని మోసం చేసేదిలో ప్రణాళికబద్ధంగా మోసం చేయడానికి మాటలు చెప్తున్నారు. అప్పుడు మాటలు చెప్పడం లోపల బంగారు తెలంగాణ పేరుతోని దగా చేయడం ఒకటైతే, ప్రజా తెలంగాణ పేరుతోనే వెన్నుపోటు పొడిచి మోసం చేయడం లాంటిది ఇంకొకటి. దీంట్లో తేడా ఏ మాత్రం లేదు, నథింగ్ బట్ డిఫరెన్స్. కాకపోతే అప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఉంటే ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు ఉంటారు. అలాగని చెప్పేసి నిరుపేదలు మాత్రం ఉండరు దాంట్లో. ఆ కార్యకర్తలు కూడా ఎవడుంటాడు? 7 ఎకరాలు దాటినవా, 7 ఎకరాలు. నా మాట రమేష్ గారు వెంటనే నేను మీకు ఇస్తా, కంప్లీట్ అయిపోయిన నేను మీకు ఇస్తాను. నేను మాట్లాడితే కాంగ్రెస్ ప్లస్ బీఆర్ఎస్ జీవితాలు ఒక్క నిమిషం ప్లీజ్ డిస్టర్బ్ చేయదు. జయరాం గారు కంప్లీట్ చేయాలి, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. మీకు చెప్పిన దానికైతే జవాబు చెప్పాలి కదండి. ఒక్క నిమిషం రమేష్ గారు, నేను మీకు అవకాశం ఇస్తా మీరు ఇద్దరికి సమాధానం చెప్తారు కానీ ప్లీజ్ ఒక్క నిమిషం. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, నేను అడుగుతున్నది ఏంటంటే, మీరు ఇవ్వండి, కౌలు రైతులకు ఇంతమందికి ఇస్తున్నాము, దాంతో పాటు దీంట్లో పేద రైతులు ఉన్నారు, పలానా కులాలకు ప్రతి దానికి కులం పనికి వస్తుంది, లాస్ట్ గా ఇంటింటి సర్వే కులానికి పనికి వస్తుంది, పైసలు ఇవ్వడానికి కులం పనికి రాదా? అక్కడ దాచిపెట్టాలా? మేము కులాలకు అతీతంగా ఇస్తాను అని అంటారా? అరే అయ్యా నువ్వేంద్ర బాయ్ కులాలకు అతీతంగా ఇచ్చింది? కులం లేకపోతే భారతదేశం లేదు. భారతదేశం కులం గోడల పైన పునాదుల మీదనే నిర్మించబడ్డది. ఇక కులం అనేది పైసలు ఇచ్చేటప్పుడు దోసుకుంటప్పుడేమో కులం కావాలి, పంచిపెట్టేటప్పుడు మాత్రం కులాన్ని అయితే దాచిపెడతారంట. అంటే ఈరోజు మోసం చేయడానికి మార్గాలను సున్నితంగా వెతుక్కుంటున్నారు. చాలా
సైంటిఫిక్ అంటే హేతుబద్ధత కోసం ఎత్తుకుంటున్నారు. మళ్ళా జరుగుతున్నది ఇక్కడ మోసమే. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు కూడా Right. నిరుపేద ప్రజలకు న్యాయం జరగలేదు అనేది వాస్తవం. ఓకే జయరామ్ గారు రమేష్ గారు కంటిన్యూ. ఒకటి ముఖ్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం మాట్లాడడానికి అర్హత కూడా లేదు. 5,000 రూపాయలు ఇవ్వడానికి వారిని వ్యస్తాలు చేసిండ్రు. 5,000 ఎకరానికి ఇచ్చేది మేము 7,500 ఇస్తున్నాం. ఒక ప్రణాళికాబద్ధకంగా ఒక పద్ధతి ప్రకారం ఇవ్వాలనేది మా నిర్ణయం. ఎందుకంటే ఏ ప్రభుత్వమైనా ప్రజలకు మన్నన పొందాలనేది ఆకాంక్ష ఉండాలి. ఇక్కడ వ్యక్తిగత ఇంట్రెస్ట్లు ఇప్పుడు ఏమైంది, టిఆర్ఎస్ ప్రభుత్వం చాలా మాట్లాడుతా ఉన్నది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, రైతులకు రుణాలు ఇవ్వాలనే దానికి కబ్జా కాలం తీసేసి రైతుల రుణాలు ఎవరికి ఇచ్చింది, రైతులు రుణాలు ఎవరికి ఇచ్చింది, డబ్బులు ఎవరికి ఇచ్చింది, రైతుల భరోసా కింద ఎవరైతే భూస్వాములు ఉన్నారో వాళ్ళకి చెందింది. వాళ్ళ ఖాతాలో ధరణిలో ఎక్కించి వాళ్ళకు డబ్బులు వచ్చే విధానంగా హైదరాబాద్ లో, బొంబాయిలో, ఢిల్లీలో, అమెరికాలో ఉన్న కూడా డబ్బులు పంపడం జరిగింది. ఈ మోసాలన్నీ జరిగినాయనే కదా ఈ రోజు కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఎవరైతే సాగు చేస్తారో వాళ్ళకు డబ్బు చెల్లించాలనేది అని ఒక మంచి. ఇప్పుడు లాస్ట్ యాసంగిలో నేను చెప్తున్నాను కదా, కొన్ని 7,620 కోట్లను పంపడం జరిగింది లాస్ట్ యాసంగికి. డబ్బులు రైట్ టైంకి ఇచ్చాము. ఈ రోజు కూడా 14-15 తారీఖు లోపల డబ్బులన్నీ చెల్లిస్తామని చెప్తున్నాం కదా. ఇంకేం వానకాలం ఎక్కడా, ఇప్పుడు వచ్చేది సంక్రాంతినే. మాట్లాడేది మీరు చాలా మాట్లాడేది, మీకు మాకు తెలుసు కానీ ఇలా 14 ఏంటండి జూన్ జూలైలో వానాకాలం పంటేసినప్పుడు ఇచ్చారా? ఇచ్చినామండి. ఏడాది ఇచ్చారు. అరే ఇదేంటండి, ఇది 7,625 కోట్లు. అది ఎప్పుడు అది కూడా ఒక నిమిషం స్వామి గారు ఆయన కంప్లీట్ చేద్దాం ప్లీజ్. 1-1 అవుతుంది. కంటిన్యూ రమేష్ గారు కంటిన్యూ. నన్ను మాట్లాడియండి, చెప్పని నేను చెప్పినాక నువ్వు మాట్లాడేటప్పుడు నేను మాట్లాడలే కదా. నేను అనేది ఏంటంటే 7,625 కోట్లను జమ చేయడం జరిగింది రైతుల భరోసా. నేను ఒకటి ఏమంటున్నా అంటే కొన్ని టెక్నిక్ పాయింట్స్ మీద, పాస్బుక్ల టెక్నిక్ల మీద, ధరణి టెక్నిక్ల ఇష్యూల మీద కొన్ని అయినా కావచ్చు. వాళ్ళు ఏదో చెప్తే దాన్ని బట్టి మీరు మాట్లాడకండి. నిజమైన రైతులకు పట్టా కరెక్ట్ రైతులకు పక్కా అందింది. అంటే ప్రభుత్వం వచ్చినప్పుడు మొదటిసారి పేమెంట్ చేసినప్పుడు కొన్ని అవకతవకలు ఉన్నాయని దాని దృష్టిలోకి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఉప సంఘాలు, ఆ సంఘాలు పెట్టి మంచి పద్ధతి ప్రకారము వీడియో కాన్ఫరెన్స్లు పెట్టి రైతుల దగ్గరికి వెళ్లి గ్రామ సభలు పెట్టి ఇవన్నీ నిర్వహిస్తున్నాం కదా. ఎక్కడ కూడా అవకతవకలు జరగద్దని దీన్ని మీరు ఏకీభవిస్తారా లేదా? అది ఉండనియా? అవకతవకలు జరగ రాళ్ళు రప్పలు ఉన్న భూములకు కూడా ఇవ్వాలన్నా? రైతు పండించడానికి అన్నా, పంట లేనోనికి అన్నా? అయ్యో ఏమైనా పంపకాలా వచ్చినాయి? ఇవాళ 2,000-3,000 కోట్ల రూపాయలు, 1,000 కోట్ల రూపాయలు ఇవాళ ఉంటే ఇవాళ ఎంతో మంది కాంట్రాక్టర్లు, సర్పంచ్లకు డబ్బులు చెల్లించలే. రోడ్లు చేసిన రైతు భరోసా కోసం పెట్టినటువంటి పైసలే గతంలో మీ కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఆయన సొంత కాంట్రాక్టర్ కాబట్టి ఆయన. స్వామి గారు ప్లీజ్ మధ్యలో ఇంటర్ఫేర్ అవ్వద్దు, ఆయన కంప్లీట్ చేద్దాం ప్లీజ్. ఇలా అయితే 1-1 అయిపోతుంది. ప్లీజ్ అర్థం చేసుకోవాలి. రమేష్ గారు కంప్లీట్ చేయండి ప్లీజ్. నేనేమంటున్నా, ఈ రోజు మనం చేస్తున్న చిత్తశుద్ధి ప్రభుత్వాలకు లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఏదో నిజమైన రైతులు మళ్ళా ఇవాళ వ్యవసాయ అనుబంధ సంఘాలకు 72,659 గతంలో ఉన్న కేసీఆర్ సర్కార్ దారిలోనే మీ సర్కార్ కూడా వెళ్తుంది. ఇద్దరు మోసం చేస్తున్నారు అంటున్నారుగా జయరామ్ గారు, రమేష్ గారు. అదే అండి, ఇప్పుడు వ్యవసాయదారులకు 72,659 కోట్ల రూపాయలు కేటాయించారు బడ్జెట్ లో. అది ఎంతవరకు న్యాయం కాదా? అది ఒకసారి మేము చేస్తున్నామంటే దానికి ఎంత సంతోషపడాల్సింది పోయి ఇంకా మీదికి అదోడు. నేనేమన్నా 5-6 తారీఖులో దరఖాస్తులు పెట్టుకోమనే దానికి మీరు దరఖాస్తుల విషయం మాట్లాడితే అది ఒక మంచి పద్ధతి. ఒక రైతులు కూడా అవేర్నెస్ వస్తుంది. మేము ఎంత భూమి ఉన్నది, ఎంత చేసుకుంటున్నామో, ఎందుకు వస్తున్నామో, ఎన్ని మంచి చెడు అన్ని కూడా తెలుసుకోవడానికి వీలుంటది. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా మన తెలంగాణలో 1.5 ఎకరాలకు సాగుంది. ఇంకా 1.5 ఎకరాలకు మాత్రమే సాగు భూమి ఉంది. ఆ 1.5 ఎకరాలకు ఇవ్వడం అనేది న్యాయమా కాదా? 22-21 కోట్ల సాగు చేయని భూములు ఉన్నాయి. వాళ్ళకు 21,000 కోట్ల రూపాయలు లాస్ట్ టైం చెల్లించినవి ఉన్నాయి. మరి అలాగే మేము కూడా 21,000 కోట్ల రూపాయలు ఒట్టి భూములకు, పడవ భూములకు ఇవ్వమంటారా? మీరు అంటారా ప్రతిపక్షాలు అనుమాని? న్యాయమా? అది ఇవ్వడం న్యాయమా?
మీరు అంటే మేము ఒప్పుకుంటాం. పడా భూములు, రాళ్ళు రప్పలున్న భూములు, గుట్టలకు కూడా మీరు ఇవ్వమంటే మేము కూడా ఒప్పుకుంటాం. ఒక మంచి తరహాలో, ఒక మంచి సదుద్దేశంతో రైతులకు మేమిచ్చినమయ్యా. ఇలా భూ సంస్కరణ పెట్టి పెత్తందారులు కానీ భూస్వాముల దగ్గరికి వెళ్ళి భూములు తీసుకొని రైతులకు ఇస్తే రైతులు ఇలా పెత్తందారులకు మారింది. వాళ్ళకి నిజాయితీగా డబ్బు చెల్లిస్తే వాళ్ళు కూడా అన్ని కులాల మతాలకు కూడా బీసీలు, ఎస్సీలు అందరూ కూడా రైతాంగం ఈరోజు ముఖ్య పంట మన భారతదేశానికి. దానిలో ఒక ధనవంతులు కావాలనే ఒక్క విషయం చెప్పండి రమేష్ గారు. ఒక్క విషయం చెప్పాలి. ఇప్పుడు రైతులకు సంబంధించి అప్లికేషన్లు తీసుకుంటా ఉంటున్నారు, రైతు భరోసాకు సంబంధించి. గతంలో అభయహస్తం పేరిట అప్లికేషన్లు అధికారంలోకి వచ్చిన వెంటనే తీసుకున్నారు. వాటిలో ఎన్నింటిని ఎంతమందికి లబ్ధిదారులకు ఇచ్చారన్న ఒక డేటా ఏమైనా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి? చాలా మంది అధికారంలోకి వచ్చిన వెంటనే అభయహస్తం అప్లికేషన్లు పెట్టుకున్నారు కదా, ఏమైనా అభయహస్తం అప్లికేషన్లన్నీ? అది నేను చెప్తాను కదండి. ఈ రోజు అవన్నీ సర్వే జరిగినాయి. సంక్షిప్తంగా ప్రతిదీ కూడా ప్రణాళికబద్ధకంగా పద్ధతి ప్రకారము ఏదైనా కూడా ప్రజలకు అందాలి, న్యాయం జరగాలి, ఒక కాన్సెప్ట్ మీద పోతున్నా ఉన్నారు. ఈ రోజు దానిలో సహకరించే ప్రతిపక్షాలు కూడా సహకరించాలండి. ఈ రోజు మీరు ధర్నా చౌకులు, ప్రజల వాక్ సౌకర్యాలు, వాక్ స్వాతంత్రాలు వాళ్ళు సర్వనాశనం చేసి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు చేయడం జరిగింది. ఆ రోజు మేము అలా చేస్తలేం కదా. ప్రజలు మాట్లాడుతున్నారు, తప్పు జరుగుతూ అడుగుతా ఉన్నారు. ఈరోజు ఆ ప్లాట్ఫామ్ వస్తుంది. ఎందుకు ఇవ్వలేదు, మా భూమిని మీరు లెక్క తీసుకున్నారు, మీరు మాకు ఇవ్వలేదని అడగడానికి కూడా ఆస్కారం ఉంటుంది. మేము అప్లికేషన్ పెట్టుకున్నాం, మాకు కరెక్ట్ గా మాకు అందలే, ఇక అందినాయి, మాది ఏం తప్పు ఉన్నది, ఏం తప్పు లేదు, వీటన్నిటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసే కదా ఈ రోజు చేయడం జరిగింది. ఇది అన్నిటికీ మంచిది. ప్రతిసారి చేస్తారా? ఒకసారి చేస్తే ఒక నిర్మాణాత్మకంగా, నిర్మాణాత్మకంగా ఈ రోజు ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో భాగంగా ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. ఇది కూడా ఒక ప్రణాళికబద్ధకంగా చేస్తే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా గ్రామాలలోనే ఒక మంచి మీటింగ్, గ్రామ సభలు చేసుకుంటూ ప్రజలకు మంచి చెడు జరుగుతలేదు, ఆ రామయ్యకి రాలేదు, ఇందేకి రాలేదు, మల్లేకి రాలేదు, ఒక ఆయనకు రాజయ్యకి రాలేదు అనే విషయాలు మాట్లాడడానికి వీలుంటుంది. అటువంటి కార్యక్రమాలు చేస్తే అప్పుడు అభివృద్ధి అనేది, ఇప్పుడు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన భూస్వాములు తీసుకున్న దాన్ని బట్టి దేశానికి ఎంత లాభం అయిందని ప్రతి ఒక్కరు పంట పండిస్తే ఇప్పుడు ఎంత కోట్ల జనాభా కూడా పంట అందుతుంది, కూరగాయలు అందుతున్నాయి, పండ్లు అందుతున్నాయి. ప్రతి విషయంలో కూడా ఈ రోజు ప్రజలకు అందుబాటులో జరుగుతున్నాయి. ఇంత పాపులేషన్ పెరిగినప్పటికీ కూడా. రమేష్ గారు, స్వామి గారు కంటిన్యూ. రమేష్ గారు చెప్పిందంటే విషయం లేదు, వాస్తవం లేదు, విషయాలు అసలు లేవే లేదండి. ఆయన ఎంతసేపు చెప్పు అప్లికేషన్ తీసుకున్నారు, ప్రజలు అడుగుతారు, ప్రజలు అడుగుతా ఉన్నారండి. పంటకు ఎందుకు పట్టుబడి ఇవ్వలేదని అడుగుతా ఉన్నారు, కౌలు రైతులు అడుగుతా ఉన్నారు. ఒక్క నిమిషం రమేష్ గారు, ఆయన కంప్లీట్ చేద్దాం ప్లీజ్. ఏం రూల్స్ అని ఎలాంటి అవకతవకలు లేకుండా ప్రతి ఒక్క రైతు భూమి పంట ప్రతి రైతు అందించడం ప్రభుత్వం ఏం చేయకుండా కాలంగా మీరు సర్వే ఎందుకు తీసుకోలేదు? మీరు అప్లికేషన్ తీసుకున్నది 1 year తర్వాత మీరు అప్లికేషన్ తీసుకున్నది మీరు వచ్చి ఏమి ఇచ్చారండి? మీరు ప్రజల కాడికి కూడా ప్రజలు వెంబడి పడిపోతే ఒక్క నిమిషం రమేష్ గారు ప్లీజ్ ఆయన కంప్లీట్ చేద్దాం. హంగామా సృష్టించాలనుకుంటా ఉన్నారు, హడావుడి చేస్తా ఉన్నారు. పారదర్శకంగా మేము ముఖ్యమంత్రి గారు నేను పోలీస్ మోదబారి అంటాడు, గొప్ప పలుకుతా ఉంటాడు, గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటాడు. చేసేవన్నీ మాత్రం జీరో, శూన్యం. ప్రజలకు ఏ మాత్రమైన మంచి పని చేయట్లేడు. ఇలా చూస్తే అన్ని ఇల్లు కూడా కొడతా ఉన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడో ఇస్తే మీకు గొప్పలు చెప్పుకుంటే ఆయన వచ్చి ప్రజల ఇల్లు కూడా కొడతా ఉన్నాడు, ప్రజలను ఇబ్బంది పెడతా ఉన్నాడు, రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాడు, కూలి వాళ్ళను ఇబ్బంది పెడతా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బంది పెడతా ఉన్నది. మోసం చేసిన అందరికీ అబద్ధాలు చెప్పింది, అబద్ధం హామీలు, దొంగ అసత్య ప్రచారాలతో, దొంగ అబద్ధాలతో ప్రజలందరినీ మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా ప్రజలు మీలాంటి వాళ్ళు దోస్తు తింటా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తా ఉన్నారు, బ్లాక్మెయిల్ చేస్తున్నారు.
ఇవాళ రాష్ట్ర మీ వల్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో రాష్ట్ర ఆదాయం పడిపోయింది, ఇవాళ అభివృద్ధి జరగట్లేదు, ఇలా ఎకనామీ పడిపోయింది. ఓకే 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 స్వామి గారు, రమేష్ గారు, ఓకే ఓకే ప్లీజ్ ప్లీజ్ రైట్. ఓకే 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 స్వామి గారు, రమేష్ గారు, జయరామ్ గారు ఇందాక నేను అడిగిన క్వశ్చన్ కి అభయహస్తం అప్లికేషన్ ఏమై అన్న దానికి రమేష్ గారి నుంచి నాకు ప్రాపర్ ఆన్సర్ అయితే రాలేదు. మీరు ఏమనుకుంటున్నారు? అభయహస్తం అప్లికేషన్ అన్ని ఏమైనాయి? ఒక్క నిమిషం స్వామి గారు, ప్లీజ్ జయరామ్ గారు మాట్లాడతారు. జయరామ్ గారు కంటిన్యూ. ఒక్క నిమిషం రమేష్ గారు స్వామి గారు ప్లీజ్. రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. మిగిలిన వాళ్ళు మాట్లాడాలి ప్లీజ్. రమేష్ గారు స్వామి గారు ఒక్క నిమిషం. స్వామి గారు ఒక్క నిమిషం ప్లీజ్. రమేష్ గారు ఒక్క నిమిషం. 24 గంటలు కలలు గంటారు ఎప్పుడు కాంగ్రెస్ తిట్టాలని. రమేష్ గారు ఒక్క నిమిషం. ప్లీజ్ ఇది కరెక్ట్ కాదు. రమేష్ గారు స్వామి గారు ప్లీజ్. మాట్లాడితే తప్పుడు. రమేష్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు డబ్బులు చెల్లించబడి చెల్లించాలి. రైట్ రమేష్ గారు ఒక్క నిమిషం. జయరామ్ గారు కంటిన్యూ. ఇది ఇప్పుడు జరుగుతుంది. నేను అదే చెప్తున్నాను. భూములకు ఇచ్చిన చెప్పడానికి రమేష్ గారు ఒక్క నిమిషం. రమేష్ గారు ఆగాలి. మీరు ఇలా 1-to-1 చేసుకోవడం కరెక్ట్ కాదు ప్లీజ్. ఇవన్నీ పర్సనల్ గా మాట్లాడుకునే విషయాలు కాదన్న, మన పర్సనల్ కాదు ఇవన్నీ. కొంచెం మీరు పర్సనల్ గా మాట్లాడడం బంద్ చేయండి అన్న. నువ్వు గాని తమ్ముడు స్వామి గారి పర్సనల్ విషయం కాదు కదా అన్న. ఒక్క నిమిషం ప్లీజ్. రమేష్ గారు ఒక్క నిమిషం ప్లీజ్. అన్న ఇది ఇప్పుడు మీ ఇద్దరు పర్సనల్ విషయాలు కాదు, ఇది ప్రజలకు సంబంధించిన అంశం. ప్రజల అంశాలాగానే మాట్లాడదాం. సమగ్రంగా అధ్వానం చేస్తున్నారు. ఒక్క నిమిషం అన్న. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే అభయం లేదు, అస్తం లేదు. అభయాస్తం అనేది ఎప్పుడు నమ్మినామంటే రాహుల్ ఇక్కడ రైతు డిక్లరేషన్, వరంగల్ డిక్లరేషన్ మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్ గా దాన్ని నేను నమ్మినాను. నేనే కాదు, ప్రజలు కూడా నమ్మిలా. అంటే నేను ఇన్ ద సెన్స్ ప్రజల్లో నేను ఒక్కని కాబట్టి, నేనేం రాజకీయ పార్టీలో ఉండే వ్యక్తిని కాదు కాబట్టి, ప్రజల్లో ఒక్కని కాబట్టి ప్రజలుగా మేము నమ్మిన తర్వాత నిజంగా ఇక్కడ ఒక గొప్ప కార్యాన్నే చేపట్టబోతున్నారు అనే దాన్ని నేను ముందే చెప్పేశాను. ఇక్కడ అది ఏది జరుగుతలేదు. మీకు ఆ రోజు ఉన్న డిక్లరేషన్ లోపల భూముల అంశాలు కావచ్చు, రైతుల అంశాలు కావచ్చు, పేద రైతుల అంశాలు, కౌలు భూములు, కౌలు రైతులు, ఈ అంశాలే మాట్లాడుతున్నాను నేను. రాహుల్ చెప్పిన మాటల గురించే మాట్లాడుతున్నాను, కొత్త మాటల గురించి మాట్లాడతలేను. గత ప్రభుత్వం మోసం చేసిందనే దాన్ని నేను బలపరుస్తూనే మీరు కూడా కంటిన్యూషన్ లో మోసం జరుగుతుందనే దాన్ని చెప్తున్నాను. గత ప్రభుత్వం మోసం చేసింది అనేది ఎంత వాస్తవమో మీరు కూడా మోసం చేస్తున్నారు అనేది కూడా అంతే వాస్తవం. ఈ రెండు వాస్తవాలు కదా, కళ్ళ ముందు కనిపించేది రెండు వాస్తవాలను మీరు తన్నుకున్నంత మాత్రాన ప్రజలు దీన్నే మర్చిపోతారో? ఏం మర్చిపోరు. ఇక్కడ శివ చాలా క్లియర్ గా అడుగుతున్నాడు. ఇక్కడ ఏదైతే అభయాస్తంలో ఉన్న అప్లికేషన్స్ ఏమైపోయినాయి అదే అడుగుతున్నాం. ఏమైపోయినాయి అనే దానికి రేవంత్ దగ్గర సమాచారం లేదు, డిప్యూటీ సీఎం దగ్గర సమాచారం లేదు. మీ దగ్గర మీ లైబ్రరీలో జనరల్ గా వినండి, మీకు నేను సలహా ఇస్తున్నాను. మీకు ఒక లైబ్రరీ మెయింటైన్ చేసుకోవాలి. ఆ లైబ్రరీలలో ఒక చెత్త కుప్పలు ఏమైనా పడి ఉంటాయేమో ఆ లెక్కలు తీసుకొని రండి. మీ పార్టీ లైబ్రరీలలో కనీసం అక్కడ ఉంటాయేమో, అక్కడ కూడా లేదు అనుకుంటే ఒకటి డ్రామానే అనుకుందాం. అంటే ఈ రోజు లెక్కలు మీ దగ్గర పూర్తి స్థాయి లెక్కలు ఎక్కడ లేవు. ఇది వాస్తవం. ఈ రోజు ప్రభుత్వం దగ్గర అసలే లేవు. ఈ రోజు మీ పార్టీ ఆఫీసులలో లేవంటే ప్రభుత్వం దగ్గర అసలే లేవు. మరి ప్రభుత్వం దగ్గర లేక, మీ దగ్గర లేక, ఒక్క నిమిషం అన్న, మీ దగ్గర లేక రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద నేను చాలా సందర్భంలో వేస్తే అప్లికేషన్లు చాలా సందర్భంలో చాలా వాటి మీద వేసాను. ఇంతవారం ఒక్కదానికి కూడా నాకు క్లియర్గా వచ్చిన దాఖలాలు లేవు. డ్రాగన్ చేస్తున్నాను. హెల్త్ మీద వేశాను, ఎడ్యుకేషన్ మీద వేశాను, రైతుల మీద వేశాను, విద్యార్థుల మీద వేశాను, ఉద్యోగస్తుల మీద వేశాను. ఇప్పటి వరకు జరుగుతున్నది ఏంది అనే విషయాన్ని వేశాను. అంటే ఈ రోజు దాన్ని తొక్కిపడుతున్నారు తప్పితే విషయాన్ని ఎక్కడ చెప్పటం లేదు. అంటే మోసాన్ని కొంచెం పాలిష్డ్ గా చెప్తున్నారు. అంటే పాలిష్డ్ గా చెప్తున్న దాన్ని ఈ రోజు దాన్ని మోసం కాకపోదు. విషయం అనేది అన్నంలో పెట్టిన విషయమే, లేదు స్వీట్లో పెట్టిన విషయమే అవుతుంది. ఇప్పుడు ప్రజలకు మీరు విషయాన్ని మాత్రమే కల్పిస్తున్నారు, బలమైన ఆహారాన్ని మాత్రం కొంతమంది మాత్రం బరిదెగించి తింటున్నారు. ఇది వాస్తవం. పార్టీలతో ఉండే వ్యక్తులు, నాయకులు ఒక్క నిమిషం అన్న, గత ప్రభుత్వంలో ఇదే జరిగిందన్న. గత ప్రభుత్వంలో కూడా ఇదే జరిగింది.
ఈ ప్రభుత్వంలో కూడా ఇదే ఇదే ఇప్పుడు నేను మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీ సీటీలో కూర్చున్నంత సినిమా ఏమైనా ఉన్నదా? నీ కాంగ్రెస్ పార్టీకి నీ రేవంత్ చూసి ఎవరైనా ఓట్లు వేసిండా? మేము కదా నా మాట్లాడితే, మేము కదా కొట్లాడితే ఓట్లు పడ్డాయి. నీ రేవంత్ గాని, నీ డిప్యూటీ సీఎం గాని, లేకపోతే నీ రాజనరసింహన్ గాని చూసి ఎవడైనా ఓట్లు వేసిందా? వచ్చే వ్యక్తులేనా? మేము కదా కొట్లాడేది అన్న విషయాన్ని వినండి అన్న. ప్రజలుగా మేము కొట్లాడకపోతే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ లేదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. రాహుల్ కు తెలుసు, మరి మీ తెలియకపోతే నేనేం చేయలేను. రాహుల్ కు తెలుసు, సోనియామ్మకు తెలుసు. ఈ రోజు మీకు తెలియకపోతే ప్రజలు తిరగబడరు అన్న విషయాన్ని కేసీఆర్ కు తెలుసు, కేటీఆర్ తెలుసు, రాహుల్ మన హరీష్ రావుకు తెలుసు. ఈ రోజు ప్రజలు అనుకుంటే ఏదైనా మార్చగలుగుతారు అన్న విషయాన్ని ఇంకా మీకు తెలియకపోతే దాన్ని ఎవడేం చేయలేడు. ఈ రోజు ప్రజల అందుకోసం మీరు ఏం చెప్పిండ్రు, ఒక మోసానికి వినన్నా నాకు 1 to 1 ఒక నిమిషం ప్లీజ్ రమేష్ గారు, ఆయన కంప్లీట్ చేయనివ్వండి. ఆయన కంప్లీట్ అయిపోయిన వెంటనే నేను మీకు అవకాశం ఇస్తా. ప్లీజ్ రమేష్ గారు. ఈ రోజు అదే ప్రజల్ని మోసం చేయడానికి మీరు ఏం చెప్తున్నారు? ఈరోజు ఒక ప్రజా దర్బారు, ప్రజా తెలంగాణ, ప్రజాపాలన ఇలాంటి ఒక మోసపూరితమైన టైటిల్స్ పెట్టిండ్రు. ఆ రోజు బంగారు తెలంగాణ, బంగారం వచ్చేసింది తెలంగాణ లోపల అని బతుకమ్మ పట్టుకున్న కవితమ్మ అదే చెప్పేసింది, హరీష్ రావు అదే చెప్పిండు, కేటీఆర్ చెప్పిండు, కేసీఆర్ చెప్పిండు. అరే అయ్యా ఎక్కడ్రా భయ్ వచ్చింది బంగారు తెలంగాణ అని చెప్పేసి తొక్కి పడేసేసిండ్రు. ఈ రోజు మీరు ప్రజా తెలంగాణ అని చెప్పిండ్రు. ప్రజా తెలంగాణలో ఎవడున్నాడంటే నేను ఇంతకుముందే చెప్పిన, మన అన్నదమ్ములు, మన కులము, మన పార్టీలో ఉండే నేతలు. ఇది ప్రజలకు, ఇది ప్రజా తెలంగాణ అన్న. వినన్నా ఇది ప్రజా తెలంగాణ అంటే ఆ రోజు బంగారు తెలంగాణ లోపల ఒక కుటుంబం. ఒక్క నిమిషం కంప్లీట్ చేసేయండి. జయరాం గారు మీ పాయింట్ కంప్లీట్ చేసేయండి. జయరాం గారు కంప్లీట్ చేసేయండి. చాలా రెస్పెక్ట్ ఉంది, దయచేసి రమేష్ గారు ఒక్క నిమిషం ఆయన కంప్లీట్ చేసి మీకు ఇచ్చేస్తారు. జయరాం గారు మీరు కంప్లీట్ చేసేయండి ప్లీజ్. బంగారు తెలంగాణ పేరు మీద జరిగిన మోసాలకు, ప్రజా తెలంగాణ మీద జరుగుతున్న మోసాలకు ఏమైనా వ్యత్యాసం ఉన్నదా? నేను మోసాలే అడుగుతున్నాను. ఆ మోసాలకు ఇప్పుడు జరుగుతున్న మోసాలకు వ్యత్యాసం ఏదైనా ఉంటే ఆ వ్యత్యాసం చెప్పండి. ఓకే జయరాం గారు, ఓకే జయరాం గారు. రమేష్ గారు నేను చెప్తాను. రమేష్ గారు, టిఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఒకటి ఫస్ట్ రాళ్ళు రప్పలకు కూడా 21,000 కోట్ల రూపాయలు చెప్తాను. మల్లారెడ్డికి, పల్లరాజశేఖర రెడ్డికి, ఈ రెడ్డికి, ఆ రెడ్డికి, దొంగ రేట్లకు, లేకపోతే భూస్వాములకు మాకు తెలియని విషయాలు కాదు. ప్రజా తెలంగాణ మీద జరుగుతున్న మోసాలకు, బంగారు తెలంగాణ మీద జరిగిన మోసాలకు, ఈ 2 మోసాలకు ఏ తేడా ఉంది చెప్పండి. కుటుంబం మధ్యలో ఏం తేడా ఉంది చెప్పండి. ఒక్క నిమిషం జయరాం గారు ఒక్క నిమిషం ఆయన మాట్లాడిద్దాం ప్లీజ్. అవినీతి ఎక్కడ జరిగిందో దాని గురించి మాట్లాడాలి. మన గెలుపు ఓటములు, ఎవరి వల్ల గెలిచింది, ఎవరి వల్ల ఓటమి జరిగింది, అన్యాయం ఎక్కడ జరిగింది అనే దాని గురించి మాట్లాడాక అవగాహన మనం ఒక వ్యక్తిగతంగా పోవడం కాదు. ఒక ప్రజలు ఎన్నుకోబడిన ప్రజల కోసం మాట్లాడుతున్నా. నేను టిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన అన్యాయాలు, అక్రమాలు 100% ఒక నియంత్రిత ధోరణిలో మేమే ప్రభుత్వంలో ఉంటాం, మేమే సాగు చేసుకుంటాం, ప్రపంచం అంతా ఆ కాన్సెప్ట్ లో పోయింది. ఈ రోజు ఏం జరిగింది అనేది ప్రజలు తెలుసుకున్నాం. నేను అనేది ఏంటంటే, మన మిత్రుడు అడుగుతాడు, లాస్ట్ యాసంగికి 107,600 కోట్లను ఇచ్చినామని ఏడిచిన ఓటాడు. వానకాలం గురించి అడుగుతున్నా. వానకాలం మళ్ళా లాస్ట్ యాసంగికి ఇచ్చిందే అంత అమౌంట్. మీరు అది కూడా ఇవ్వకపోతున్నారు కదా, మీరు ఇస్తానే కూడా ఇవ్వకపోతున్నారు. మీరు మాట్లాడే అర్హతలు ఎక్కడి? ఇప్పుడు మేము సంక్రాంతికి ఇస్తా అంటున్నాము. సంక్రాంతికి డేట్ కూడా ఫిక్స్ చేసినాం, మొత్తం మందికి ఇస్తామని. సాగు చేసే భూములకు అన్నిటికీ కూడా మేము డబ్బు చెల్లిస్తాము. అది చెల్లించకుండా మీరు మాట్లాడాలి. మేము అప్లికేషన్ కూడా 4-5 తారీఖు నేనేం మాట్లాడాలి? ప్లీజ్ మధ్యలో ఇంటర్ఫేర్ వద్దు స్వామి గారు, ప్లీజ్. ఇట్లా ఒక్కొక్కరు డిస్టర్బ్ చేసుకుంటే కష్టం, ప్లీజ్. నేనేమన్నా రైతు ఖాతాలో 2 నెలల లోపలనే ఇచ్చినాం మేము డబ్బులు. ప్రభుత్వం రాగానే మేము ఇవన్నీ కూడా మార్గసూత్రాలన్నీ కూడా పాటించుకుంటూ, దీని మీద ఎంక్వైరీ జరుగుతుంటూ, దీని మీద జరిగే కమిషన్లు పెట్టుకుంటూ, రైతు గ్రామాలకు కమిటీలను పంపి అక్కడ సభలను నిర్వహించి ప్రజల అభిప్రాయాలు సేకరించుకుంటూ ఇవన్నీ చేసుకుంటూనే డబ్బు కడుతున్నాము. మేము డబ్బులు అవి ఇవన్నీ చేస్తలేము, కమిషన్లు పెట్టి ఇవన్నీ చేసి. అక్కడ జరుగుతున్న యథార్థం నిజాయితీగా రైతులకు అందాలి, రైతులకు చెందాలి, దాని మీద దృష్టి సాధించి ఈ రోజు ఇవన్నీ చేస్తా ఉన్నాం. మీలాగా 21,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. దాని ఎంత లాభం జరుగుతుంది? 2 కోట్ల రూపాయలు అప్పులు చేసి మీరు ఇటువంటి పనుల మీద డబ్బు వృధాగా ఖర్చు పెట్టి
మేము కూడా అట్లా చేయమంటావా? మీకు అవగాహన సోయి లేకుండా మీరు చేస్తే మేము కూడా అలా చేయమంటాం. ఇప్పుడు ఒక విధి విధానాలు తయారు చేసి ఒక క్యాబినెట్ లో కూడా అప్రూవల్ తర్వాతనే రిలీజ్ చేయాలనే సంకల్పం పెట్టుకుని అలా అన్ని కమిటీల ద్వారా ప్రజల సభలు, గ్రామ సభలు ఒక కమిటీ తిరిగి వచ్చింది. అక్కడ ఉన్న అభిప్రాయ సేకరణ జరిగింది. ఇవాళ ఎవరికి డబ్బు చెల్లాలి, ఎవరు చెల్లద్దు, ఎవరు ఏంటిది, అందరికీ కూడా పండించే ప్రతి రైతుకు డబ్బు ఇవ్వాలనేదే సంకల్పం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ. లేదా ఎక్కడన్నా మీ ఇటువంటి మేము చెప్పే విషయాలలో అవినీతి జరిగితే మాకు చెప్పండి, మేమే మాట్లాడతాం, మీకు ఏం చాలు. నేను అనేది ప్రభుత్వమే ఈ రోజు యథార్థంగా రైతులకు ఖచ్చితంగా డబ్బు అందాలనే మంచి ఉద్దేశంతో పనిచేస్తాను. తర్వాత నెక్స్ట్ రైతు కూలీలకు కూడా డబ్బు ఇస్తాను మేము మాట్లాడినాం. అది కూడా చెల్లించే కార్యక్రమంలో భాగంగానే ఇలా కమిటీల ద్వారా ఎవరు భూములు ఎవరు సాగు చేస్తున్నారు, ఎవరు రైతు కూలీలు అవగాహన లేకుండా ఎడికే డబ్బు కడతారా? టైం ఉండద్దా దేనికైనా? ప్రతిదానికి అయినా డబ్బులు చెల్లిస్తూనే ఉన్నాం కదా, డబ్బులు చెల్లించుకుంటూ మాట్లాడుతున్నాం. ప్రతి మీరు ఒకటే దిక్కు పోతే డబ్బులు చెల్లించకుండా మీరు కమిటీలను సభలు ఇబ్బంది పెడుతున్నారు అనుకోకండి. సభలు పెట్టుకుండా ఒక దిక్కు, డబ్బులు చెల్లించడం అనేది ఒక దిక్కు. మేమేందగా ప్రజాధనం దుర్వినియోగం కాకుండా అరికట్టడానికి ఒక మంచి సదుద్దేశంతో ప్రజలకు, రైతులకు, నిజమైన రైతులకు మనం ఇచ్చే ప్రభుత్వ సాయం అందాలని ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇలా ఎవరి వ్యక్తిగతంగా దూషించే అవసరం లేదు, ఎవరు వ్యక్తిగా చేసే అవసరం లేదు. ప్రతి ఒక్కరు కూడా అందరు కలిసి మాట్లాడి సమిష్టిగా నిర్ణయాలు తీసుకుంటుంది, సమిష్టి ప్రజాభిప్రాయాలు తీసుకుంటుంది. అన్ని రకాల కూడా ప్రజలకు ఉపయోగపడే విధానం లోపల ఇలా కాంగ్రెస్ పార్టీ నిస్వార్థంగా రమేష్ గారు స్వామి గారు కంక్లూడ్. రమేష్ గారు చెప్పేది ఏంటంటే యాసింగ్ ఇచ్చిన పంటకు పైసలు అని చెప్తా ఉన్నాడు. యాసింగ్ ఇవ్వలేదని నేను చెప్పట్లా, వానాకాలం పైసలు ఇవ్వలేదని చెప్తా ఉన్నా. వాళ్ళు యాసింగ్ పైసలు ఇచ్చారు, వానాకాలం సంబంధించిన ఇవ్వాల్సిన ఇవ్వలేదు. రెండోది గత ప్రభుత్వం ఎప్పుడు కూడా డిసెంబర్ నవంబర్ లో పైసలు ఇచ్చేది ఈ యాసింగ్ పంటకు సంబంధించి. కానీ ఇది యాసింగ్ పంటకు సంబంధించి ఆల్రెడీ పంటలు స్టార్ట్ అయిపోయింది. ఇంకా జనవరి 15 తర్వాత ఇస్తాడు. జనవరి 15 వరకు ఆల్రెడీ పంటలు దులుకుంటారు, వేసుకుంటా ఉంటారు, ఆల్రెడీ నాట్లు నడుస్తారు అన్నది ఇప్పటికి డిలే అయిపోయిందని మేము చెప్తా ఉన్నాం. ఇప్పుడు కొత్తగా అప్లికేషన్లు తీసుకొని తాత్సారం చేయడం తప్ప మీరు మాట్లాడించే ఆయన మీరు ఆగండి. మీరు తాత్సారం చేస్తున్నారు తప్ప నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇవ్వలేదు. సంవత్సర కాలం అయిపోయింది, ఇప్పటికి కూడా కౌలు రైతుల లెక్క తీర్చలేదు. మీరు ఇంకోటి నిన్న మొన్న సర్వే చేశారు, ఆ సర్వే రిపోర్ట్ కూడా దాన్ని బయట పెట్టలేదు. దానికి సంబంధించి ఈ యొక్క అన్ని ప్రభుత్వ పథకాల గురించి సంబంధించినటువంటి సర్వే చేస్తామని చెప్పి, సకల జన సర్వే చేస్తామని చెప్పి చేశారు. దానికి సంబంధించిన వివరాలు, బీసీలకు సంబంధించిన వివరాలు బయట చెప్తామని చెప్పారు. అది వివరాలు ఇంకా చెప్పలేదు. మేమేం చెప్తామంటే కౌలు రైతులకు సంబంధించి ఇస్తున్నారు, ఎంతమందికి ఇస్తున్నారు, ఎప్పుడు ఇస్తున్నారు, ఏమి ఇస్తున్నారు చెప్పండి. రెండోది వచ్చేసి రైతులకు సంబంధించి ఇప్పుడు 15,000 రూపాయలు ఇస్తున్నారా, 7,500 రూపాయలు ఇస్తున్నారా, మొత్తం సగం మందికి ఎగ్గొడుతున్నారా, మొత్తం మందికి ఇస్తున్నారా, పంట చేసిన వాళ్ళకి ఇస్తారా, పంట అయిపోయినాక ఇస్తారా, రైతు మంది పంటకు ముందే వేసే ముందు ఇవ్వాలా, తర్వాత ఇవ్వాలా? పంటకు ముందు ఇవ్వాల్సిన పైసలు పంట అయిపోయినాక ఇస్తే ఎట్లా పంట వేస్తారు? పంట వేయలేదు కాబట్టి మేము ఇవ్వలేదు అంటే ఇంకా అల్లకెళ్ళి కొంతమంది కోత పెట్టాలా అంటే వివిధ కారణాలతోటి డిలే చేయడం వారికి ఎగ్గొట్టడము, మోసం చేయడం తప్ప ఇంకొకటి లేదు. కాబట్టి ప్రభుత్వం ఇప్పుడు కూడా రైతులకు నిజంగా న్యాయం చేయాలని, సాయం చేయాలని ఉద్దేశం ఉంటే పంట ముందే ఇవ్వండి. ఏదైతే డిలే కాకుండా ఉండాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో పంట వేయని రైతులను డిలీట్ చేసి పంట వేసే వరకు వేయండి. కొత్తగా అప్లికేషన్లు తీసుకొచ్చి తాత్సారం చేసి ప్రొడైన్ చేసి ప్రజలను అందరూ గందరగోళానికి. శివ, ఇప్పుడు ప్రజల పరిస్థితి ఎట్లయిపోయింది అంటే ఈ రెండు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం వల్ల, ఇంతకుముందు గత ప్రభుత్వంలో ఏమో ప్రజలు పెనం మీద కాలడమైంది. ఇప్పుడు ప్రజల పరిస్థితి పెనం మీద నుంచి డైరెక్ట్ పొయ్యిలో పడిన పరిస్థితి. ఏ రకంగా అంటున్నారు? ఇది జరుగుతుంది. రమేష్ ఒక్క నిమిషం. ఇప్పుడు అప్పుడేమో పెనం మీద కాలేదు, ఇప్పుడు డైరెక్ట్ గా పొయ్యిలో పడాలి. ఇలా జరుగుతున్న విషయాలు బీఆర్ఎస్ మోసం చేయట్ లోపల బీఆర్ఎస్ మాస్టర్స్, ఈ రోజు డబల్ మాస్టర్స్ వచ్చేసి కాంగ్రెస్. అంతే తప్పితే మోసం అనేది అప్పుడు ఇప్పుడు జరుగుతూనే ఉన్నది. ఆ విషయాన్ని 24 గంటల డిస్కషన్ పెట్టినా మీరు సరిపోదన్ను. మీ చేసిన రేవంత్ రెడ్డి నమ్ము చేసిన మోసాలు ఎవరు మోసాలు చెప్పాలి? ఒక్క నిమిషం విను అన్న. మీ రేవంత్ రెడ్డి చెప్పాలనా, లేకపోతే రాజనాథ్ సింహ చెప్పాలనా, మీరు బట్టి విక్రమార్కే చెప్పాలనా, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చెప్పాలనా,
ఎవరు చేసే మోసాలు చెప్పాలి ఇప్పుడు నేను ఎవరు మోసం చేయలేదు దీంట్లో ఇప్పుడు ఇట్లా మీ మినిస్టర్లలో మోసాలు చేయని వ్యక్తి ఎవరో ఒకరు చెప్పు ఎవరైనా ఉంటే చెప్పు అంటే ఎక్కడ రైట్ ఓకే ఇక్కడ ప్రభుత్వం రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ జయరామ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ రమేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ స్వామి గారు, అందరికీ ధన్యవాదాలు. క్షమించాలి, సమయం సరిపోలేదు అందరి దగ్గర కంక్లూడ్ తీసుకోవడానికి. ఓవరాల్ గా చూసుకుంటే రైతు భరోసాకు సంబంధించి దరఖాస్తులు ఆహ్వానించాలని సర్కార్ అయితే నిర్ణయించినటువంటి పరిస్థితి. దీని మీద విపక్షాలు అయితే తీవ్రస్థాయిలో మండిపడుతున్నాయి. కేవలం రైతులను మోసం చేసేందుకు